రెండోది మన ఏదైతే నారాయణగూడ ఉందో, అంతకుముందు నారాయణగూడ పోలీస్ స్టేషన్ కూడా మన వైఎంసీఏలోనే ఉండేది. అదొకటి. 2 బ్రాంచ్లు కూడా మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉంది. అలాగే ఈ బ్రాంచెస్ అన్ని డిస్ట్రిక్ట్స్లో, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క బ్రాంచ్ ఉంటాం. అలాగే మన హైదరాబాద్లో కూడా మలక్పేటలో ఒకటి, అలాగే మన విజయనగర్ కాలనీలో ఒకటి, అట్లాగే రకరకాలుగా మన అవుట్స్కట్స్లో కూడా ఈ బ్రాంచెస్ ఉండి, వీరు జనరల్ సెక్రటరీగా ఉన్నట్టు ఆయన మోనార్క్గా ఉంటాడు ఈ దీంట్లో వైఎంసీఏలో. ఆయనే అన్ని అడ్మినిస్ట్రేటర్గా, చీఫ్ సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్కి ఏ రకంగా అయితే ఉంటాడో అదే రకంగా జనరల్ సెక్రటరీ వైఎంసీకి అడ్మినిస్ట్రేటర్గా ఉంటాడు. తర్వాత మిగిలిన ప్రెసిడెంట్ గారు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, ట్రెజరర్స్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ బోర్డ్ డైరెక్టర్స్గా ఉంటారు. ఇది ద స్ట్రక్చర్ ఆఫ్ వైఎంసీఏ. అంటే ఐ వాంట్ టు క్లారిఫై అండ్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ వీ విల్ క్లారిఫై. సో ఈ రకంగా నడిచేదాన్ని కొంతకాలంగా డానియల్ జయకర్ గారు అనే ఒక అధ్యక్షుడిగా రావటం 4 years బ్యాక్. వారు 108 years నుంచి కూడా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ని దీన్ని ఒక మంచిగా చేయాలని ఒక బోర్డు ఏదవుతుందో ఆ బోర్డు దాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో పాత ఆటలను కూడా అన్ని తీసేసి కొత్త స్ట్రక్చర్స్ కట్టడం, పాత ఆటలు గట్టిగా ఉంటే వాటి మీద ఎక్స్టెన్స్ చేయటం, దాన్ని చేసుకుంటూ వెళ్ళే సందర్భం. ఆ రకంగా చేసుకుంటే అంటే దాంట్లో కూడా చెస్ ఆడుకునేవాళ్ళు, క్యారమ్స్ ఆడుకోవటానికి, తర్వాత బాస్కెట్బాల్ ఆడటానికి, క్రికెట్ ఆడటానికి అన్ని కోచింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆ ఆర్గనైజేషన్లో. అంటే పూర్ పీపుల్కి ఏ రకంగా మద్దతు చేస్తారో అదే రకంగా యంగ్స్టర్స్కి కూడా వారికి స్పోర్ట్స్లో ఏదైతే వారు డైలీ యాక్టివిటీస్గా ఉండాలి, బాడీ ఫిట్ ఉండాలి, వారికి ఏ రోగాలు రాకూడదనే ఉద్దేశంతో ఈ రకంగాటువంటి స్పోర్ట్స్ని కూడా వారు ఎంకరేజ్ చేస్తూ కోచింగ్ ఇచ్చుకుంటున్నట్టు సందర్భం అది. దాన్ని ఇంకా పెద్దగా చేసి అనేక మంది ట్విన్ సిటీస్ ఏ రకంగా డెవలప్ అయిందో, ఈ రకంగా ఈరోజు మెట్రోస్ రావటం కానివ్వండి, అలాగే మరి సిటీ ఏ రకంగా ఫ్లైఓవర్స్ రావటం కానివ్వండి, ఏ రకంగా డెవలప్ అయిందో దానికి తగ్గట్టుగా మరి ఈ వైఎంసీఏ కూడా పెద్దగా కావాలి, డెవలప్ కావాలనే ఉద్దేశంతో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలోనే మరి కొన్ని అవకతవకలు కొంతమంది వచ్చి దాన్ని ఆపటం, తర్వాత కొంతమంది దుష్ట శక్తులు వచ్చి దాన్ని ఆటంకపరిచే అవసరం లేదు, మీకు దీన్ని ఎందుకు చేస్తారు, మీరు దీన్ని అవసరం లేదు